హాయ్ గైస్, ఇప్పుడే వైజాగ్ రైల్వే స్టేషన్కి వచ్చాం. మా బ్యాచ్ ఇదంతా ఈడు మన్య. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసి ఉంటారు. మేము డివోషనల్ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ఈరోజు ఒక 15 days ట్రిప్ అనుకుంటున్నాం. చూడాలి మరి. ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చాం. మాత్రం చాలా ఎక్కువే ఉంది. మరి ఎలా మోయాలో అర్థం కావట్లే. ఇంకేమన్నాక మిగతా విశేషాలన్నీ చెప్పుకుందాం, ఓకేనా? మధ్యలో విజయనగరం స్టేషన్లో మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు పికప్ చేసి అందరూ గ్యాదర్ అయిపోయాం. బ్యాగ్ వీడియో చూస్తున్నాం. సూట్ కేసు పట్టుకొచ్చారా రిచ్గా? ఉండండి లెక్కని. ఒక నిమిషం. ఖాళీగానే ఉంది, కంగారు పడకండి. బోల్డ్ ఫుల్ ఖాళీగానే ఉంది. వచ్చి ఎక్కడ సాయి ఇచ్చే బ్యాగ్. రండి రండి రండి. బ్యాగ్ నైట్ అయింది. ప్రస్తుతానికి అయితే బ్లడ్ జామ్. ఇది మా ఫుడ్ అనమాట ఈ రోజుకి. ఇంకేం చేయలేం. పొద్దున్నుంచి అలాగా తింటూనే ఉన్నాం బిర్యానీ అది ఆర్డర్ పెట్టుకుని. కానీ ఇప్పుడు ఆర్డర్ పెట్టుకోవడానికి ఏం లేదు, స్టేషన్లన్నీ దాటిపోయాం. కాబట్టి బ్లడ్ అడ్జస్ట్ అయిపోయి మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం. ఇంకా ట్రైన్ బ్లాక్ ఇక్కడ ఎండ్ చేసేద్దాం. రేపు డైరెక్ట్ సిటీడీలో కలుద్దాం. వీడు మా తమ్ముడు సిగ్గుపడుతుండ్రే. ఫేస్ చూసి దేనికిలా సిగ్గుపడుతున్నావు? సరే సరే, ఇంక ఈ బ్లాక్ ఇక్కడ ఎండ్ చేసి రేపు సిటీడీలో కంటిన్యూ అవుదాం, ఓకేనా? నైట్ బ్లాక్ చూసారు కదా. నైట్ తినేసి పడుకుని పోయాం. ఇప్పుడే మన్మాస్ జంక్షన్ లో దిగాం అనమాట. ఫుల్ ఆఫ్ లగేజ్ ఉంది. 15 రోజుల ట్రిప్ కదా, నార్మల్ గా లేదు. మరి మా వాళ్ళందరూ చూడండి ఎలాగ వెళ్తుండ్రు. లగేజ్ ఫుల్. ఏం చేస్తాం, ఇంక ఇక్కడ నుంచి ఏదైనా క్యాబ్ మాట్లాడుకొని షిరిడి వెళ్ళాలి. షిరిడి ఇక్కడ నుంచి ఒక 60 km ఎంత అన్నారు అటెండర్ ట్రైన్ లో చెప్పారు. మరి మనకి అంత ఐడియా లేదు. చూద్దాం, బయటకు వెళ్ళి ఏమో దొరికితే అది ఎక్కేసి ఇంక షిరిడి రీచ్ అవడమే. ఓకే, ఇంకా ఈ రైల్వే స్టేషన్ బ్లాక్ ఇక్కడ ఎండ్ చేసి మేబీ ట్రైన్ ఏం ఎక్కుతామో కూడా చూపించను. డైరెక్ట్ గా రూమ్ లోనే ఇంకా మళ్ళీ బ్లాగ్ రికార్డ్ చేస్తా, ఓకేనా? ఉంటా. హాయ్ చెప్పు. ఏదా హాయ్. ఇప్పుడే రైల్వే స్టేషన్ లో దిగాం. ఇందాక చూసారు కదా. రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ వ్యాన్ మాట్లాడుకొని వ్యాన్ లో ఎక్కాం అనమాట. మేము దిగిన మన్మర్ స్టేషన్ నుంచి షిరిడి 70 km అంట. మా నోట్ చెప్పాడు ఇప్పుడే. వస్తే మన నెంబర్ ఇస్తా, మాట్లాడుకోండి మీరు. ఇక్కడ నుంచి ట్రావెలింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకెళ్తున్నారు అనమాట మొత్తం అంతా. బాయ్, ఒకసారి నెంబర్ బోలో. 900 4830 279. ఈ నెంబర్ వేస్తా ఎడిటింగ్ లో. ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి. మనోడైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకెళ్తున్నప్పుడు మేము 8 members వచ్చాం. 8 members కి పర్ఫెక్ట్ గా సరిపోయింది క్యాబ్ అనేది. ఎవరైనా రావాలనుకుంటే యూజ్ అవుతుందని ముందే చెప్తున్నాను అనమాట. సరే అయితే ఇంకా రూమ్ కి వెళ్ళి కలుసుకుందాం. ఇంకా రూమ్ లోనే మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తా. ఇక్కడ నుంచి దాన్ని కూడా వద్దాం. బాయ్ చెప్పే కదా. బాయ్. Can you hear me in the silence? Fading slowly into nothing. I was drifting through the shadows. Every step felt like a war. All the pieces of tomorrow scattered on the floor. ఫైనలీ షిరిడీలో ల్యాండ్ అయిపోయాం. ప్రస్తుతానికి అయితే షిరిడి స్ట్రీట్ లో నడుస్తున్నాం అనమాట. ఇందాక రైల్వే స్టేషన్ బ్లాగ్ చూసారు కదా. రైల్వే స్టేషన్ నుంచి రూమ్స్ కి వచ్చాం. రూమ్స్ అయితే ఇక్కడ సైకిల్ బాబా ఆశ్రమం అని ఒక రూమ్ తీసుకున్నాం. పేరు ఎంతగా ఉన్నా సరే రూమ్స్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి. రూమ్స్ కోసం ప్రత్యేకంగా ఒకటి చెప్పాలి. బడ్జెట్ లో వచ్చే ట్రావెలర్స్ కావాలకైనా ది బెస్ట్ రూమ్స్ అని చెప్తా. మేమైతే 8 members వచ్చాం. ఓన్లీ 1600 అనమాట ఏసీ రూమ్. 4 members కి అయితే 800. ఇంక్లూడింగ్ ఆ 800 లోనే ఇంక్లూడింగ్ ఆఫ్టర్నూన్ డిన్నర్, నైట్ లంచ్ కూడా ఆ రూమ్స్ లో ఉంటుంది అనమాట. బడ్జెట్ లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఎవరికైనా అయితే ద బెస్ట్. రూమ్స్ కూడా హైలైట్ ఉన్నాయి. సైకిల్ బాబా ఆశ్రమం అనగానే మేము ఏదో సిల్లీ అనుకున్నాం, కానీ ఇదైతే ఇక్కడ ఫేమస్ నేమ్ అంట. చాలా బాగుంది రూమ్స్ అవి కూడా.
ఇప్పుడు ఏం చేయాలో తెలియక ప్రస్తుతానికి అయితే టెంపుల్ చూద్దామని వెళ్తున్నాం. ఓన్లీ బాయ్స్ మాత్రమే, మా పేరెంట్స్ లేడీస్ నా వాళ్ళు తీసుకురాలే. ఓన్లీ బాయ్స్ మాత్రమే రూమ్లకి, అంటే ఇక్కడ ఫుడ్ చేసి ఇప్పుడు టెంపుల్ ఎంత దూరం అని చూడడానికి వెళ్తున్నాం. మేము రూమ్ చెక్-ఇన్ చేసినప్పుడు అయితే ఇక్కడ నుంచి 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అన్నారు. అది నిజమో కాదో నాకు తెలియదు. అందుకు ఇప్పుడు జస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఎంత దూరం, తర్వాత టెంపుల్ రష్గా ఉందా ఖాళీగా ఉందా అవన్నీ చూసి ఆ లేడీస్ని కూడా అప్పుడు మేము టెంపుల్కి తీసుకెళ్తాం. ప్రస్తుతానికి అయితే మేమే వెళ్తున్నాం అనమాట. చూడండి, మీకు చూపిస్తే ఎవరెవరు వెళ్తున్నామో. ఇదిగోండి మా మాయ వాళ్ళ కూతురు అనమాట. నీట్గా ఉన్నారు వీళ్ళిద్దరు. వాళ్ళు అక్కడ ముగ్గురు వెళ్తున్నారు చూడండి, జూమ్ చేసి. అందులో ఒకడు మా అన్నయ్య, ఒకడు మా తమ్ముడు, వాళ్ళు ఆవుకున్నాడు మా ఫ్రెండ్ అనమాట. మా ఫ్రెండ్ కూడా వచ్చే ట్రిప్కి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు షార్ట్ వీడియోలో. ప్రస్తుతానికి అయితే మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాం. ఎక్కడ అంటే ఇక్కడ మేము రూములు తీసుకున్న బిల్డింగ్ లోనే లంచ్ కూడా పెడతారంట ఆఫ్టర్నూన్. అక్కడికి వెళ్ళి ఆ లంచ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చూసి అవన్నీ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా. కానీ రూమ్స్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో ద బెస్ట్ అనే చెప్తా. వాళ్ళ ఐడి కూడా, అంటే వాళ్ళ విజిటింగ్ కోడ్ ఒకటి ఉంది, అది పెడతాను. మీకు ఎవరికైనా యూజ్ అవుద్దేమో మీరు చూసుకోండి, ఓకేనా? సరే, లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం మిగతావి ఏమైనా ఉంటాయి. చెప్పాను కదా మీకు, ఇక్కడ రూమ్స్ లోనే ఇంక్లూడ్ అయ్యి ఫుడ్ వస్తుంది అని చెప్పి. ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. లంచ్ లో ఏమేమి పెట్టారంటే, మేము వచ్చేసరికి 3:30 అలా అవుతుంది. మరి ముందు ఏమైనా కర్రీస్ పెట్టారో లేదో మాకు తెలియదు, ఎందుకంటే మేము వచ్చేసరికి అంత లాస్ట్ లో ఉంది. మేము వచ్చేసరికి ఏముందంటే ఒక స్వీటు, 3 రకాల పచ్చళ్ళు పెట్టారు. నేను 2 వేసుకున్నా, ఒకటి వదిలేసా. తర్వాత సాంబార్ ఒకటి, పెరుగన్నం ఒకటి. నేను ఓన్లీ పెరుగన్నం వేసుకొచ్చా. ఇప్పుడు 3:30 అవుతుంది ఆఫ్టర్నూన్. 3:30 అయినా సరే బాగానే ఫుడ్ అది ఉంది, ఏ లోటు. ఆ టేస్ట్ కూడా ఇంకా తినాలి, బాగానే ఉంటది. మేబీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను తిన్నాను, కానీ వేరే దగ్గర తిన్నా. అదైతే సూపర్, ఇది కూడా బాగానే ఉంటది. ఇంకా దేవస్థానం వాళ్ళు పెడుతున్నప్పుడు టేస్ట్ గురించి ఆలోచించకూడదు. తిరుపతి వెళ్ళి ఇప్పుడు టేస్ట్ గురించి చూడడం కదా మనం. సేమ్ ఇది కూడా అంతే. ఇది ఒక ట్రస్ట్ అనమాట. ట్రస్ట్ లోనే మనకి రూమ్స్, తర్వాత లో బడ్జెట్ లో ఫుడ్ అవన్నీ ఇంక్లూడే ఆ రూమ్స్ లోనే. కాబట్టి టేస్ట్ ఎలా ఉన్నా సరే మీరు తినాలి. ఇది దేవస్థానం దాదాపు అలాంటిదే, ఏదో ఒక ట్రస్ట్ పేరు మీద నడుస్తుంది. కాబట్టి 3:30 అయినా సరే ఇదంతా బాగానే ఉంది. కాబట్టి మధ్యాహ్నం అయితే సూపర్. మళ్ళీ నైట్ వద్దాం. నైట్ డిన్నర్ ఎలా, ఏమేమి పెడతారో, ఎన్ని పెడతారో అవన్నీ చూద్దాం. ఇప్పుడు ఇది తినేసిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్తాం. ఆ టెంపుల్ రూట్లు అవన్నీ మీకు చూపిస్తా. ఆ టెంపుల్ ఎలా ఉందో కూడా చూపిస్తా. అక్కడ కలుసుకుందాం. ఇప్పుడే టెంపుల్ సరౌండింగ్స్ లోకి వచ్చామన్నమాట. ఇందాక చూసారు కదా, లంచ్ నుంచి ఇంకా టెంపుల్కి వచ్చేసాం డైరెక్ట్ గా. ఇక్కడ ఏమొచ్చి అంత ఎక్కువ క్రౌడ్ ఏం లేదు. కాకపోతే మేము ఏం చేసామంటే, ఇందాక టెంపుల్ లోపలికి వెళ్ళి ఎంత క్రౌడ్ ఉందో చూసి వచ్చాం ఫ్రీ దర్శనంకి. మేము గేట్ నెంబర్ 5 లోకి వెళ్ళాం, 6 అనుకుంటా, మేబీ గేట్ నెంబర్ 6 లోకి వెళ్ళాం. అక్కడ మాకు వెయిటింగ్ హాల్లో ఉంచారు. ఒక 1.5 hour టైం పడుతుంది అన్నారు. మేమేం చేసామంటే, మా లేడీస్ అందరినీ ఇంట్లో వదిలేసి బాయ్స్ మాత్రం వచ్చాం. అంటే జస్ట్ చెక్ చేద్దామని చెప్పి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫ్రీ దర్శనం ఒక 3 hours అలా చెప్పారు. ఇంకా మేము లైన్ లో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చొని వీడియో చేస్తున్నాను అనమాట. మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళ రూమ్ కాడికి. నేను ఒక్కనే ఉండిపోయా టెంపుల్ సరౌండింగ్స్ లో. ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే, మా లేడీస్ ని మా అందరం కలిపి వచ్చి, ఇక్కడ 200 రూపీస్ టికెట్ ఉందంట, అదే హైయెస్ట్, అదే లియెస్ట్ కూడా. ఆ టికెట్ తీసుకొని వెళ్తే ఇంకా వెయిటింగ్ ఏమి ఉండదంట. డైరెక్ట్ గా అలా లైన్ తో మూవ్ ఆన్ అయిపోవడమే. ఇంకా ఆ టికెట్ తీసి మా ఊళ్ళందరం వెళ్ళిపోదామని మేమైతే ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఒకరిని కూర్చున్నా. ఇప్పుడు కొంచెం టెంపుల్ సరౌండింగ్స్ చూపిస్తాను, చూడండి. ఇదే అనమాట టెంపుల్ సరౌండింగ్స్. నేను ఎగ్జాక్ట్ టెంపుల్ బయటే కూర్చున్నా. ఇక్కడ బాగానే ఉంది వాకింగ్ ట్రాక్. కొంతసేపు అయితే అలా కొంచెం ముందుకెళ్తా. ప్రస్తుతానికి ఎండ ఎక్కువ ఉందనుక ఇక్కడ కూర్చున్నాం జరిగింది. ఒకరినే ఉన్నా, మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒకరినైనా పర్లేదులేండి, మనకి శబరిమల ట్రిప్లు అలవాటే కదా సింగిల్ గా వెళ్ళడం. ఆ అలవాటు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉంది. కాబట్టి నేను ఇలాగ వెళ్ళిపోతున్నాను అనమాట. సింగిల్ గా కూర్చొని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా ప్రస్తుతానికి. చూడండి, ఇక్కడ ఒక దగ్గరే చూసి ఎక్కడి దగ్గరే కూర్చోబెట్టి అంత చూపించిన వేస్ట్. నేను అలా నడుస్తూ మీకు సరౌండింగ్స్ అంతా చూపిస్తా, ఓకేనా? ప్రస్తుతానికి అయితే కూర్చుని చోటు నుంచి లేచిపోయాను అనమాట. ఇప్పుడు టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం తిరిగి టైం ల్యాప్స్ చేస్తా, చూసేయండి. Through the dark, I start to see there's a fire underneath, still alive in me.
గాయస్ నేను టైం ల్యాబ్స్ రికార్డ్ చేస్తూ ఒక ప్లేస్కి వచ్చాను అనమాట. అలా నడుచుకొని టైం ల్యాబ్స్ వేసుకుని వస్తున్నాను అనమాట. వచ్చే దారిలో నాకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించింది. మీకు కూడా చూపిస్తా, అస్సలు మిస్ అవ్వకండి దీన్ని మాత్రం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఎంత బాగుంటుందని. ఏదో నేను అలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ మాత్రం అమేజింగ్. చూపిస్తా ఒక్క నిమిషం మీకు కూడా. చూడండి గైస్ ఎంత బాగుందో చూడండి. ఏదో రియల్ సాయిబాబాని చూస్తున్నట్టు ఉంది కదా. చాలా అంటే చాలా బాగుంది. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఫోన్ లో మాత్రం లైవ్ లో మాత్రం హైలైట్. సూపర్ అంటే సూపర్ గా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇటు పక్క వస్తానని. నేను ఎందుకు వచ్చాను ఇటు పక్క నాకే తెలియదు. ఏదో టైం ల్యాబ్స్ వేసుకొని అలాగా నడుచుకొని వచ్చేస్తున్నాను ఇటు పక్క. కరెక్ట్ టైంలో మాత్రం సరిగ్గా కనిపించింది. చూడండి ఆర్టిస్ట్ అవడో కానీ ఎంత నీట్ గా డిజైన్ చేశాడో. ఆ విగ్రహం మాత్రం హైలైట్ గా ఉంది. ఇది ఇంకా లాంగ్ నుంచి చూపిస్తా, షార్ట్ వీడియోలో కూడా ఈ వీడియో వేస్తా చూడండి. మైండ్ బ్లోయింగ్ అసలు. నిజం చెప్తున్నా, మీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ లైవ్ లో మాత్రం హైలైట్ అంటే హైలైట్ అసలు, తెలుసా. ఇదంతా టెంపుల్ బయట సాయిబాబా మండపం అన్నమాట. ఇక్కడ చాలా మంది భక్తులు కూర్చొని ఉన్నారు. అక్కడ చూడండి శ్రీ సాయిబాబా శతాబ్ది మండపం అని ఉంది. చాలా పెద్దగా ఉంది ఇదైతే. ఇక్కడ ప్రస్తుతానికి అందరూ కూర్చొని ఉన్నారు. ఎలానో మా ఊరు వచ్చేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ లోపు కొంచెం ఇక్కడ షాపింగ్ వీడియో కవర్ చేసేస్తా. మొత్తం షాపింగ్ షాప్స్ ఏటేటి ఉన్నాయి, స్టాల్స్ అవన్నీ కవర్ చేస్తా. చూడండి ఇక్కడ ఏమేమి దొరుకుతాయో కూడా మొత్తం అంతా చూపిస్తా. ఏముంటాయి ఇక్కడ, ఏమేమి దొరుకుతాయి అవన్నీ కూడా నేను చూపిస్తాను అనమాట. మా వాళ్ళు అయితే ఇప్పుడే కాల్ చేశాను. వాళ్ళు వచ్చేసరికి ఇంకా టైం పడుతుందంట. రెడీ అవుతున్నారంట. మరి ఇందాక వెళ్ళిపోయారు రూమ్ కి. ఏం చేస్తున్నారో నాకైతే తెలీదు. ఇప్పుడు ఈ షాపింగ్ వీడియోలు అయితే పెడతా చూడండి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. లాస్ట్ టైం వచ్చాను కానీ చూసానో లేదో నాకైతే ఐడియా లేదు. బట్ ఇప్పుడైతే టెంపుల్ నాకు కనిపించింది. చూడండి లోపల విగ్రహం ఎలా ఉందో. నేనైతే లోపలికి వెళ్ళట్లే, బయట నుంచే షూట్ చేసేస్తున్నా. దండి ఇప్పుడు షాపింగ్ వీడియోలు చూద్దాం ఎంత ఉన్నాయో. నేను ఇప్పుడే ఈ స్ట్రీట్ లో అలా నడుచుకుని వచ్చా. మొత్తం అంతా షాపింగ్ అంటే చాలా షాపులు ఉన్నాయి. ఏ షాప్ లో ఏమేమి కనిపిస్తున్నాయో మీకు చూపిస్తా, ఏమేమి దొరుకుతాయో. నేను ఇందాక ఒక షాప్ చూసాను అనమాట. ఆ షాప్ లో మాత్రం సాయిబాబా విగ్రహాలు అయితే పెద్ద పెద్ద విగ్రహాలు చాలా బాగున్నాయి. మొత్తం పాలరాయితో చేసినట్టున్నారు. మొత్తం అంతా సూపర్ సూపర్ ఉంది. చూడండి ఇదంతా ఆ స్ట్రీటే. మొత్తం స్టాల్లే ఉన్నాయి. షాపింగ్ ఈ స్ట్రీట్ మొత్తం స్టాల్లే. దగ్గరికి వెళ్దాం, దగ్గరికి వెళ్ళి చూపిస్తా. మొత్తం అంతా స్టాల్లే. దాంట్లో కీ చైన్స్, ఇక్కడ సాల్వాలు ఇవన్నీ చూడండి. అగరబత్తులు, ఇంట్లో కావాల్సిన పూజ సామాన్లకు అగరబత్తులు, డూప్ స్టిక్స్, మంచి మంచి దండలు. ఇంట్లో ఫోటోలకి వేసుకుంటారు కదా, దేవుడి ఫోటోలకి వాటికి ఇవన్నీ దండలు అవన్నీ బాగున్నాయి. చూడండి ఇందాక చూపిస్తాను అన్నాను కదా, స్టాల్ ఒకటి చూపిస్తా. అలానా చూడండి. బాగున్నాయి మొత్తం అంతా. మంచి మంచి ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. ఒక 200+ స్టాల్స్ అయితే ఉండుంటాయి నాకు తెలిసి. ఈ స్ట్రీట్ లో ఉన్నాయి. మళ్ళీ అవతల వైపు ఇంకొక స్ట్రీట్ ఉంటది, అది కూడా ఉన్నాయి. నా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి పెద్ద పెద్ద షాపులు. ఈ స్లిప్పర్స్ చూడండి, జూమ్ చేస్తా. మొత్తం హ్యాండ్ మేడ్ స్లిప్పర్స్. ఇవంతా లెదర్ స్లిప్పర్స్. చిన్నపిల్లలకి, లేడీస్ కి, బాయ్స్ కి అందరికి ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవి మాత్రం. చూడండి అలాగా. లాస్ట్ టైం వచ్చేసరి దానికన్నా చాలా అప్డేట్ అయింది ఇదైతే. లాస్ట్ టైం ఇవేవి ఉండేవి కాదు. అంటే షాప్స్ ఉన్నవి బట్ అంత ఫెసిలిటీ ఉండదు. పైన టెంట్స్ కానీ, అటుపక్క అయితే పర్మనెంట్ వాటర్ ప్రూఫ్ ఫ్యాన్స్ వేస్తారు. ఇగో ఇందాక షాప్ చూపిస్తున్నాను కదా, ఇదే ఎంత పెద్ద విగ్రహాలు ఉన్నాయి చూడండి లోపల. మొత్తం పాలరాయితో చేసిన విగ్రహాలు ఇవన్నీ. పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి మీకు. అవ్వండి మొత్తం అంతా విగ్రహాలే. సాయిబాబా విగ్రహాలు. ఎక్కడ చూసినా సాయిబాబా విగ్రహాలే పాలతో చేసింది. కానీ ఈ షాప్ లో అంటే చాలా షాపులు చూసాను ఇందాక నేను వీడియో షూట్ చేయకుండా వచ్చి.
ఈ షాప్ లో మాత్రమే అంత పెద్ద విగ్రహాలు కనిపిస్తున్నాయి. A to Z మొత్తం అన్ని ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక మినీ తిరుపతి లాగా. కాకపోతే అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటే ఇక్కడ మాత్రం సాయిబాబా ఉన్నాయి. ఎందుకంటే మనం షిరిడీలో ఉన్నాం కాబట్టి. ఆ లేడీస్ కి రింగ్స్ కానీ చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ కూడా. చూడండి, గాజులు, చైన్స్ మొత్తం అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడే వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకున్నాం, అప్పుడు ఇలా దర్శనం ఇచ్చారు. చూడండి అంత క్యూట్ గా ఉన్నాడు ఆ స్వామి. కనిపించారా మీకు బ్లాక్ కలర్ లో? చాలా బాగుంది ఇదైతే. షాపింగ్ స్ట్రీట్ కూడా హైలైట్ గా ఉంది ఇక్కడ మాత్రం. ఇంకా మా వాళ్ళు వస్తే టెంపుల్ లోపలికి వెళ్ళాలా. టెంపుల్ లోపల అంటే సాయిబాబా మ్యూజియం ఒకటి ఉంటది. దాని తర్వాత గార్డెన్ ఒకటి ఉంటది, మొత్తం గులాబీ పువ్వుల గార్డెనే. సాయి గార్డెన్ ఏదో అంటారు దాని పేరు. కాకపోతే అవన్నీ షూట్ చేయడానికి అవ్వదు అనమాట మనకి, ఎందుకంటే టెంపుల్ లోపలికి మొబైల్ ఎలా ఉండదు. దానివల్ల మనం ఇంకా టెంపుల్ లోపల ఏం చూపించలేం. కానీ బయట ఏం చూసామో కానీ మొత్తం మ్యాటర్ అంతా లోపలే ఉంటది. లోపల ట్రై చేస్తా, ఒకవేళ చిన్న అవకాశం ఉన్నా సరే నేను లోపల షూట్ చేసి ఆ వీడియోలు పోస్ట్ చేస్తా. మేబీ 99.999% అయితే ఫోన్లో ఎలా ఉండదు. కాకపోతే ఎక్కడో చిన్న హోప్ పంపిస్తారేమని చూద్దాం, ఏమైనా ఛాన్స్ దొరికితే. ఇవ్వండి ఇప్పుడు ఆ స్ట్రీట్ చూసారు కదా, ఇది కూడా స్ట్రీటే. చాలా షాప్స్ ఉన్నాయి, ఫుడ్ కూడా బాగానే దొరుకుతుంది ఇక్కడ. ఇవ్వండి ఇక్కడ ప్రోమోగ్రానైట్ అమ్ముతున్నారు. అక్కడ సమోసాలు కూడా ఉన్నాయి, బాగానే ఉంది మొత్తం అంతా. ఇది గేట్ నెంబర్ 4 అనిపించిందా? మేబీ ఇందులో నుంచి వెళ్తే దగ్గర అనుకుంటా, చూడాలి మరి. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఫోన్లు ఎలా ఉండదు అన్నాను, అలానే ఎలా లేదు. మొబైల్స్, కెమెరాస్, లోకల్ మొత్తం అంతా చూద్దాం. ఈ లొకేషన్ ఇందాక చూసే ఉంటారు కదా మీరు ఆల్రెడీ. వేసా బ్యాక్గ్రౌండ్ కొట్టు జింగ్ 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 జింగ్. ఇక్కడ ఐ లవ్ సాయిబాబా. మా వైజాగ్ లో చూసాను ఇది, ఐ లవ్ వైజాగ్ అని. ఇప్పుడు ఐ లవ్ సాయిబాబా సిరిడిలో చూస్తున్నా. కుదిరితే నేను కూడా ఇక్కడ ఒక ఫోటో దిగుతా. ఈ బోర్డు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి. ఇది దేవస్థానం రూమ్స్ అనమాట. ఏసీ రూమ్స్ ఉంటాయి, ఇంకా నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. ఎవరికైనా యూజ్ అవుతుందని పెడుతున్నా, చూసుకోండి. అలానే గివ్ అవే ఇస్తున్నాను కదా, ఇప్పుడు ఆ డీటెయిల్స్ చెప్తే చూసేయండి. షిరిడీలో నేను ఈ విగ్రహం కొన్నాను, షిరిడి సాయిబాబా విగ్రహం ఇది. నేను 3 విగ్రహాలు కొన్నాను. నేను వైజాగ్ రాగానే ఈ 3 విగ్రహాలు గివ్ అవే ఇస్తాను. గివ్ అవే కోసం మీరు ఎలాంటిది ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కింద కామెంట్ చేసి, ఈ వీడియోని మీ వాళ్ళందరికీ షేర్ చేసి బెస్ట్ అంటే ఏదైనా కామెంట్ చేయండి, అది మీ ఇష్టం. పర్టికులర్గా ఇదే కామెంట్ అని లేదు, ఏదైనా చేయండి. మీ వాళ్ళకి షేర్ చేసి ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ కామెంట్లు సెలెక్ట్ చేసి ఈ 3 విగ్రహాలు ఇస్తాను. చూద్దాం ఈ సాయిబాబా విగ్రహాలు ఎవరింటికి వెళ్తాయో, నేను ఆతృతగా ఉన్నా చూసుకోవడానికి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ విగ్రహం ఒకటే చూపిస్తున్నాను మీకు. రేపు మళ్ళీ షాపింగ్కి వెళ్ళి విగ్రహానికి డ్రెస్, దండలు, ఇంకా కిరీటం మొత్తం ఫుల్ సెటప్ కొనేసి నేను వైజాగ్ వచ్చి దీన్ని అయితే గివ్ అవే ఇస్తాను. ఎలాంటి రూల్స్ ఉండవు, ఎలాంటి రెస్ట్రిక్షన్లు ఉన్నా మీకు నచ్చింది ఏదైనా కామెంట్ చేయండి, పర్లేదు. ఆ కామెంట్ కి ఎక్కువ లైక్లు రావాలి. ఆ లైక్స్ వచ్చిన వాళ్ళు టాప్ 3 కామెంట్స్ ని నేను పికప్ చేసి దాన్ని నేనైతే గివ్ అవే ఇస్తా. ఈ లక్కీ పర్సన్స్ ఎవరో చూసుకుంది, ఎందుకంటే డైరెక్ట్ షిరిడి విగ్రహం మీ ఇంటికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వస్తున్నారంటే సాయిబాబా మీ ఇంట్లోకి, అది లక్ అనే చెప్పుకోవచ్చు. చూద్దాం. నాకు ఇప్పుడు వరకు ఎలాంటి గివ్ అవేలు ఇవ్వాలి అది ఏమనిపించలే. కాకపోతే ఈ ఐడియాలు చూసిన తర్వాత నాకు ఎందుకో మైండ్ లోకి వచ్చింది, అయ్యా నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, మీకోసం నేను ఏదో ఒకటి చేయాలని. దానికోసం ఈ విగ్రహాలు అయితే నేను కొన్నాను. నేను వైజాగ్ మేబీ 20th వస్తాను.